లేదని అనకు. ఎవరికి వాళ్ళకి వీడు నచ్చి ఇన్ని సంవత్సరాలు వాడు వీడియో ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వీడు చేసే తప్పేంటనేది బయట పెట్టగానే మనము ఎంత టీనేజ్ పిల్లలతో సహా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మన పిల్లల్లో ఎలాంటి మార్పు వస్తుంది గమనించాలి మనం. ఇక్కడ ఎవరు స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడేంత స్థాయి సీతమ్మ గారి వస్త్రధారణ గురించి మాట్లాడతాడా? అంటే సీతమ్మ చీర కట్టుకున్నా కూడా రావణాసుడు ఎత్తుకెళ్ళాడు కదా అని అంటే ఏంటి అందులో? అంటే ఆ వెధవ అసలు రామాయణం చదివాడా? రామాయణం నిజంగా చదివిన వాడికి ఎవరికైనా క్రమశిక్షణ వస్తుందమ్మా. సీతమ్మ పట్ల భక్తి గౌరవం పెరుగుతుందమ్మా. వాడిలో వాడికి ఆత్మవిశ్వాసము, వాడి కర్మభూమి పట్ల వాడికి విపరీతమైనటువంటి భక్తి ఉంటుందమ్మా. ఇవన్నీ వాడికి ఏం లేవు. కాబట్టే ఏం విన్నాడు వాడు? ఎవడెవడో మాట్లాడినవి. ఇప్పుడు ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు కదా, భారతదేశము భరతమాత అంటావు, మీ భరతమాతకు మొగుడెవడరా అని అడిగే చెత్త వెధవలు మాట్లాడేటటువంటి ఆ సెక్షన్కి చెందిన వాడే వీడు కూడా అనమాట. వీడు ఎక్కడ పడితే అక్కడ ఆ భజన చేసుకుంటూ బతికేటటువంటి ఒక పారాసైట్ వీడు. వీడు మన దేశంలోకి వచ్చాడా లేకపోతే వస్తాడా తీసి పక్కన పెడితే తెచ్చి భూస్థాపితం చేయాలి. ఇట్టంటాడు బతికుండగా భూస్థాపితం ఒక్కడిని చేస్తే ఇంకొకడు మాట్లాడడానికి భయపడతాడు. నీకు గుర్తుందో లేదో, ఇదే స్టూడియోలో కూర్చొని మనం ఒకడిని నోరు మోయించాం. ఆ రోజు మనం చాలా ఫేస్ చేసాం. ఎక్కడైనా తగ్గామా, ఎక్కడైనా ఆగామా? ఈ రోజు వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారే. వాళ్ళ గోల ఏదో వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ గోల వాళ్ళు పడినప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళామా? నెవర్. మన జోలికి వస్తే తగ్గేదే లే. ఊచ కోత కోసి పెడతాం. నాలుక జారద్దు. ఇప్పుడు మన పిల్లలు కూడా కొంతమంది వాళ్ళు ఏంటనేది నేర్చుకుంటున్నారు. హిందుత్వం పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇన్నాళ్ళ మట్టి ఎందుకు లేదంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇవి ఆడపిల్లలందరూ చిన్న చిన్న బొట్టు పెట్టుకొని తిరగడం మొదలు పెట్టారు. ఎందుకు పెద్ద బొట్టు పెట్టుకుంటే పక్కన అమ్మాయి అంటది, ఏంటే ముత్తైదులాగా అట్లా పెట్టుకో, చీ ఏంటది చీ అనగానే దవడ పళ్ళు రాలబెట్టి కొట్టిందనుకో టీచరు, ఇంట్లో అమ్మ కొట్టిందనుకో మూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ ఎలా అయిపోయినాయి అనంటే ఈ చీ అనేటటువంటి అమ్మాయికి బొట్టు విలువ తెలియదు. ఎందుకంటే కుటుంబంలో చెప్పలా తప్పెవరిది? చెప్పని మనది. ఇంతమంది ఉన్నారు. మొన్న కూడా మన గిరిధర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇంతమంది ప్రవచనకారులు ఉన్నారు, ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా కూడా భారతదేశంలో ఇంకా ఎందుకు ఇది జరుగుతుందంటే చాలా మంది సమర్థించుకుంటారు, మేము ఇలా చేయడం వల్ల మత మార్పిళ్ళు ఆపాము అంటారు. మత మార్పిళ్ళు ఆపింది ఎంత పర్సంటేజ్? అసలు హిందువుని హిందువుగా ప్రొజెక్ట్ చేసుకొని అసలు వెళ్లకుండా కాదు, గర్వాపసి మనం ఎప్పుడు తీసుకొని వస్తాము. ఇది ఉద్యమం కింద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే హిందువులు అందరూ భక్తులు కాదు అని చెప్పారు ఆయన. ఎంత బాగా చెప్పారంటే హిందువులు వేరు, భక్తులు వేరు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, గోపురాలకు వెళ్ళేవాళ్ళు, పట్టుచీరలు కొనుక్కునే వాళ్ళు, పట్టుపంచలు వేసుకునే భక్తులు. హిందువు అనేటటువంటి వాడు అమ్మవారి గుండెల మీద తన్నితే ఆ రోజే వాడిని భూస్థాపితం చేసేయాల్సింది. చెయ్యలా. మళ్ళీ అక్కడ మొన్న ప్రభుత్వమే బంజారా హిల్స్లో పెద్దమ్మ టెంపుల్ని అసలు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని రాత్రికి రాత్రి నేర్పెడితే ఎవరొచ్చారమ్మా? ఏ హిందూ వచ్చారు? పాప ఆ కాలనీ వాసులు మాలాంటి వాళ్ళము వెళ్ళి అక్కడ చేస్తే తప్ప అయ్యో అక్కడ నేను మాట్లాడినందుకే వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతిని కొన్ని గొంతుకులు బాగా లేచినాయి. ఏవే అంట, ఉసే అంట, ఇన్ని మాట్లాడినటువంటి కల్చర్లెస్ బ్రూట్స్ అందరూ మాట్లాడారు. మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అక్కడ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారిని అక్కడి నుంచి తొలగిస్తే వీళ్ళు ఎందుకు నోరిప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు? మరి మాట్లాడతారు కదా పొద్దున్నే, అమ్మమ్మమ్మ ఇంట్లో ఉన్న అమ్మవారి పువ్వు కింద పడిందా అమ్మో అని భయపెట్టేస్తారు. శంకరుడి పాదాల దగ్గర ఉన్నటువంటి విభూతి రాసుకుంటే ఎంతో అయిపోతుంది అంటారు. మరి శంకరుడి నుంచి పాదాల కింద ఉన్నటువంటి మట్టి రేణు విభూతి అయినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారు ఉన్న భూమి ఎంత గొప్పది, ఆ విగ్రహం ఎంత గొప్పది. అది రాత్రికి రాత్రి పలుగులు గడ్డపారలతోటి తీసుకెళ్తే మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఎవరు? నన్ను తిట్టిన వాళ్ళందరూ సమాధానం చెప్పండి. ఎవరు రారంట. రానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతావు? నువ్వు పెద్ద ప్రవచనకారుడు అని నువ్వు ఎందుకు ముద్ర వేసుకుంటావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు